అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నా. ఈరోజు చిట్టి ఆలు చికెన్ కర్రీ చేసుకుందాము. దానికోసము ఒక హాఫ్ కేజీ చిన్న ఆలుగడ్డలు తీసుకొని అవి బేబీ పొటాటోస్ అంటారు కదా, అవి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి 15 మినిట్స్. పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టేసి ఒక 3 పావులు నూనె పోసేయాలి. బాగా నూనె వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి గోల్డెన్ కలర్ రావాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా బాగా వస్తుంది కర్రీది. గ్రేవీ అనేది కూడా బాగా వస్తుంది. అందుకనే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాటర్లో ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ చికెన్ వేసేస్తున్నా. చికెన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 12 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీరైతే స్టవ్ మీద 15 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇట్లా ఫ్రై చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి నేను ఫ్రై చేస్తున్నా. ఈ చిట్టి ఆలు చికెన్ కర్రీ నేను నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసిన. దీని కాంబినేషన్ పరాటాలు కూడా చేసిన. ఆ పరాటాల రెసిపీ రేపు నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇది 10 to 12 మినిట్స్ ఫ్రై చేసుకోవాలని చెప్పిన కదా, ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయితేనే కర్రీ బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ చికెన్ నేను కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ చేస్తా ఎప్పుడు చేసినా కానీ. ఇక్కడ ఉడికించుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసిన నేను. చిన్న ఆలుగడ్డలు ఇవి బేబీ పొటాటోస్ అంటారు కదా. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకుంటేనే కర్రీ కలర్ బాగా వస్తుంది అనమాట. కారం వేసిన తర్వాత ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసిన నేను. తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చిటికెడు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇట్లా ఫ్రై చేయడం వల్ల కర్రీ బాగుంటుంది. ఇక్కడ నూనె తేలుతుంది చూసిరు కదా, ఇట్లా నూనె తేలాలి అంటే ఫ్రై అయిందనమాట. తర్వాత ఈ కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కలుపుకోవాలి. నాకైతే ఒక చెంబు వాటర్ పట్టినాయి. వాటర్ పోసి బాగా కలిపి కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉంటే కూడా అవి కూడా ఇదే స్టేజ్లో చల్లుకోవాలి. చల్లి కలిపేసి వాటర్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకొని ఒక 15 మినిట్స్ దీన్ని ఉడకనియాలి. స్టవ్ మీద చేసుకునే వాళ్ళు 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ సిమ్లో పెట్టి వండుకోండి. ఈ కర్రీ చిట్టి ఆలు చికెన్ కర్రీ 15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్. ఇక్కడ నేను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, దింపేసిన. చూస్తున్నారు కదా కర్రీ కలర్ ఎట్లా వచ్చిందో. మనము ఫ్రై చేసుకునే దాన్ని బట్టే కర్రీ కలరు చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను పరాటా తోటి సర్వ్ చేసుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు సండే స్పెషల్ మీరు కూడా ఇది ట్రై చేయండి. చిట్టి ఆలు చికెన్ కర్రీ పరాటా రెసిపీ కూడా రేపు పెడతారు.